ఇది డబుల్ హ్యాండ్, ఇది పొజిషన్ తీసుకున్నారు ఆల్రెడీ. ఇంకా 3 times చేస్తాను పోతుంది. ఫస్ట్ సెకండ్ స్పిన్ డబుల్ హ్యాండ్ తోటి ఇట్లా వెనక్కి తిప్పి సెకండ్ స్పిన్. ఓకే, థర్డ్ స్పిన్ డబుల్ హ్యాండ్ తోటి ఇట్లా తిప్పి డబుల్ హ్యాండ్ ఇలా ముందుకు తిప్పి డబుల్ హ్యాండ్ కలిపి థర్డ్ టైం స్లోగా చేస్తాను. ఇట్లా ముందుకు తిప్పి ఇట్లా. ఓకే, ఇప్పుడు సింగిల్ హ్యాండ్ స్పిన్ సేమ్ అదే సింగిల్ హ్యాండ్ స్పిన్. ఫస్ట్ రైట్ హ్యాండ్ పట్టుకోవాలి, ఇట్లా తిప్పాలి, ఊడి చేతి మార్చి, ఈ చేతి మార్చాక మళ్ళీ లెఫ్ట్ సైడ్ తిప్పాలి, ఊడి మళ్ళీ చేతి మార్చి, మళ్ళీ ఊలు చేతి మార్చి, ఊలు చేతి మార్చి. అది వన్ సైడ్ చేయడానికి అవుతుంది. ఉంచిన ఒకే పొజిషన్ చేయడానికి అవుతుంది. కూర్చోండి, సెకండ్ టైం. ఓకే, ఇట్లా వెనక్కి తిప్పాలి, ఇట్లా ముందుకు తిప్పాలి. 1 2 ఓకే. ఇదే లెఫ్ట్ హ్యాండ్ ముందుకి వెనక్కి. ఓకే, ఇప్పుడు థర్డ్ టైం. ఇలా వెనక్కి తిప్పాలి, ఇట్లా ముందుకు తిప్పాలి, సింగిల్ హ్యాండ్ సంకం మళ్ళీ ఇట్లా తిప్పాలి, సింగిల్ హ్యాండ్ సంకం చేతి మార్చి, మళ్ళీ ఇలా ముందుకు తిప్పాలి, సింగిల్ హ్యాండ్ సంకబాణ చేతి మార్చి, మళ్ళీ సింగిల్ హ్యాండ్ సంకబాణ. ఇది థర్డ్ టైప్. ఫోర్త్ టైప్ ఏంటంటే ఇక తల పై నుంచి ఇలా తిప్పాలి, చేతి మార్చి, మళ్ళీ ఇలా వెనక్కి వెళ్ళాలి, ఇలా చేతి మార్చి, మళ్ళీ ఇలా వెనక్కి వెళ్ళాలి, తలపైన చేతి మార్చి. దీన్ని కలరింగ్ బాణ అంటారు, కలరింగ్ బాణ. ఓకే, ఈ 3 నేర్పండి చిన్నపిల్లలకి. అది ఇది ఒక నేర్పించి అదే ఇలాగని ఇలా వేసి ఇలా తిప్పుతారు కదా, పొద్దున్న రికార్డ్ చేస్తారు కదా. చేశాను. అంటే మీరు ఒకసారి చూడండి, ఇట్లా తిప్పాలి, ఇలా తిరుగుతూ ఉండగా ఇలా వెనక్కి వెళ్ళాలి, వెనక్కి వెళ్ళాక ఇలా తిప్పి ఇలా కిందకి తేవాలి. ఓకే, మళ్ళీ 1 2 3 ఓకే. ఇదే లెఫ్ట్ హ్యాండ్. ఇటు సైడ్ తిరగాలి. సార్ బొట్టన వేలికి మెలిగి పడ్డాక ఇలా పైకి వెళ్ళాలి, మళ్ళీ కింద ఇలా వచ్చినప్పుడు దీన్ని ఇలా కిందకి నొక్కుతూ ఇట్లా రావాలి, మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు కూడా దీన్ని ఇట్లా తిప్పుతూ వెనక్కి వెళ్ళాలి. ఓకే, 1 2 ఇది కంటిన్యూట్లీ ఇంక చేసుకోవడం. వాక్ చేసుకుంటే ఇది వాక్ చేసుకుంటే ఎలా చేయాలంటే ఇలా వెనక్కి వెళ్ళి ఫస్ట్ శంఖబాణతో స్టార్ట్ చేయాలి. ఫస్ట్ సింగిల్ హ్యాండ్ శంఖబాణ, బ్యాక్ చేతి మార్చి, మళ్ళీ సింగిల్ హ్యాండ్ శంఖబాణ, బ్యాక్ స్పిన్ చేతి మార్చి, మళ్ళీ సింగిల్ హ్యాండ్ శంఖబాణ, బ్యాక్ స్పిన్ ఓకే. అంతా అయితే ఒకసారి లాస్ట్ పైకి చెప్పారు, అది కూడా ఇచ్చింది అది అన్నీ వచ్చినట్టు. మళ్ళీ పైకి చెప్పిన అలాగండి, ఇలా వెనక్కి వెళ్ళింది, ఇట్లా ముందుకు వచ్చిన తర్వాత ఇలా వచ్చి ఇలా తిప్పితే ఇలా పైకి ఇలా క్యాచ్, ఇలా క్యాచ్ చేసినప్పుడు బొట్టన వేలికి మెరుగు పడాలి, దానికి మళ్ళీ ముందుకు వచ్చాక ఇట్లా ఓకే స్పిన్లో వెళ్ళిపోవాలి, ఇట్లా మెలికేస్తే 1 ఇట్లా 2 3 అట్లా. ఇంకొకటి నేర్పాలి చెప్పండి. తర్వాత పని ఉంటుంది అందులో కర్రనే ఇలా వెనక్కి తీసుకెళ్ళి ఇలా భుజానికి మెలికేసి ముందుతావు. ఇది మనకి ఇలా కర్రని ఇలా కింద నుంచి పైకి వెనక్కి తీసుకెళ్ళారా, ఎలా రొటేట్ చేయాలి, మళ్ళీ ఇలా రొటేట్ చేసి ఇలా భుజాన్ని ఈ భుజాన్ని ఇట్లా పైకి పెట్టి ముందుతారు, అది మళ్ళీ రాగా మళ్ళీ వెనక్కి. ఓకే, మళ్ళీ భుజానికి ఇక్కడ చూపుడు వేలని వాడాలి. వెళ్ళి ఇలా భుజానికి మెరికేసినప్పుడు చూపుడు వేలని వాడి చూపుడు వేలతో ఇలా పైకి లేపుకోవాలి.
ముందుకు వచ్చాక వెంటనే క్లోజ్ చేసేయాలి. చూపుడు వెళ్ళి ముందుకు వచ్చిన తర్వాత కూడా చూపుడు వెళ్ళి పెడితే నొప్పి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేయడం అట్లాగంటే ఫస్ట్ ఇట్లా వెనక్కి వెళ్తాడు, ఈ భుజం బాణం, తర్వాత సంఖ్య, తర్వాత బ్యాక్ చేతి అందులోనే మళ్ళీ ఇది చేసి మాత్రం అన్ని కలిసి చేయొచ్చు. ఇది చేయొచ్చు మొత్తం. యాక్చువల్గా ఇది 5 minutes పాయింట్ చెప్పాలి కదా, ఇవన్నీ కంబైన్ చేస్తాం. నెక్స్ట్ తలపైన ఇస్తే ఇట్లా ఇది చేస్తారు ఇప్పుడైతే ఆ రోజుగా అదే ప్లాన్ చేస్తున్నాను. ఇట్లా తలపై నుంచి ఒకసారి ఇలా తిప్పుకుంటే లెఫ్ట్ హ్యాండ్, ఓకే. ఇప్పుడు డబుల్ హ్యాండ్